వచ్చిందమ్మా? అదే నాకు అర్థం కావడం లేదే. హాయ్ అది. హాయ్ రా. హాయ్. ఏంట్రా మాకన్నా త్వరగా వచ్చావు? ఏం లేదురా, చిన్న పనుండి. హాయ్ అది. ఎవరు పెట్టారు? నాకు తెలీదే. స్వాతి, నువ్వు పెట్టావా? లేదే. జ్యోత్స్న, ఈ పువ్వు నువ్వు పెట్టావా? బాయ్ ఫ్రెండ్ చెవిలో పెట్టడం తప్ప గర్ల్ ఫ్రెండ్ సీట్ లో పువ్వు పెట్టడం నాకు అలవాట్లేదు. మరి ఆ ఎమ్మెల్యే వాడి కొడుకు ప్రీ ప్లాన్ గా నేను అరెస్ట్ చేయించారని తెలుసు కూడా సైలెంట్ గా ఉన్నావేంట్రా? ఆ జయరామ్ గారిని ఏం చేయకుండా వదిలేస్తావా? ఆ ఎమ్మెల్యే బలరాం పెద్ద జాదుగట్రా. వాడి మీద ఎంక్వైరీ కమిషనర్ కంప్లైంట్ చేసినందుకు వాడు మనల్ని వదలడు. వాళ్ళ మనుషులు మన ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు స్కెచెస్ మనల్ని అటాక్ చేయకముందే మనమే వాళ్ళని దెబ్బేసేద్దాం. ఆ విషయం నువ్వు చెప్పాలా? మన బాస్ స్టైలే అది. మానేశాను. ఈ దారుణమైన నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావురా? కొన్ని అలవాట్లు అభిమానించే వాళ్ళని దూరం చేస్తాయి. ఇక మీదట ఎవరిని దెబ్బతీయాలన్నా ఓన్లీ ప్లాన్స్. ఎందుకని? ఈ కొట్లాట్ల గొడవలు సిరికి ఇష్టం ఉండదు. అది ఇంకా లేవలేదా అంటే? లేవకపోవడం ఏంటి? ఈ మధ్య వాడు పొద్దున్న 4 గంటలు లేచి చదువుకుంటున్నాడు. నిజమా? అదే నేను నమ్మలేకపోతున్నానయ్యా. బాసు, మీ బాస్ బుక్స్ తెచ్చుకోవడానికి లైబ్రరీకి వెళ్ళాడు. లైబ్రరీకా? మా ఆది చాలా మారిపోయాడు తెలుసా? టీవీ చూడ్డం మానేశాడు, టైంకి ఇంటికి వచ్చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పడం కూడా మానేశాడు. ఇంత మార్పు వాడిలో ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నో డౌట్, డెఫినెట్ గా ఏ గాలి గుణమో పేడ గుణమో అయి ఉంటుంది. ఎలాంటి దయ్యాన్నైనా భూతాన్నైనా వదిలించడానికి మంత్రాల సాహిబ్ అల్లిపురం గాంధీ బొమ్మ దగ్గర ఉన్నాడు. వెంటనే వెళ్ళి మీరు తావీది కట్టించండి అంటే. మా అన్నయ్యకి దయ్యం పట్టిందంటావా? నిన్ను ఉండవే. వాడు మార్పుకి ఏదో కారణం ఉండే ఉంటుంది. అది ఏదో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ మార్పుకి కారణం సిరి. సిరి? సిరి అంటే ఆ అమ్మాయి. అమ్మ శ్రీ, పిలిచింది నేనేనమ్మా. మీరెవరో నాకు తెలీదు. నా పేరు మీకెలా తెలుసు? నేను ఆది వాళ్ళ అమ్మని. ఓ, నమస్కారం అండి. చిన్నదానివేనా? నేనే నీకు నమస్కారం చెయ్యాలమ్మా. అదేంటండి? నీతో మాట్లాడాలని వచ్చానమ్మా. మా ఆది మేమెవరూ ఊహించినంత విధంగా మారిపోయాడు. మనసు, మాట, నడక, నడత అన్నిట్లోనూ వాడిలో మార్పు వచ్చిందమ్మా. వాడి ఆవేశం ఆలోచనగా మారింది, కోపం శాంతంగా మారింది. ఎప్పుడు కత్తి కర్రలు పట్టుకుని తిరిగేవాడు. అవన్నీ వదిలేసి రోజు ఒక గులాబీ పువ్వుని కాలేజీకి తీసుకెళ్తున్నాడమ్మా. ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదండి, ఆది స్వతహాగా మంచివాడండి. నిజమేనమ్మా. అందుకే వాళ్ళలో ఉన్న మంచితనాన్ని బయట తీసుకొచ్చిన నిన్ను కలవాలని వచ్చాను. మా ఆది మార్పుకి కారణం నీ స్నేహమైతే వాడు బాగా చదువుకుని అమెరికాలో ఉన్న వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తాడు. వాడు భవిష్యత్తు బాగుపడుతుందని నాకు పూర్తి నమ్మకం ఉందమ్మా. ఆది ప్రయోజకుడు అవ్వడానికి నిజంగా నా స్నేహమే కారణమైతే మీకంటే ఎక్కువ సంతోషించేది నేనే. ఆది విషయం నాకు వదిలేయండి. చాలా సంతోషం. వస్తానమ్మా. అలాగే. రేయ్, ఒకసారి ఆడదాన్ని అడ్డు పెట్టుకుని బయటకు వచ్చావు. ఈసారి లోపలికి వెళ్తే బయటికి రావు. బయటకు వస్తే బతకవు. వాడు వార్నింగ్ ఇస్తే ఊరుకున్నావేంట్రా? ఆవేశం కన్నా ఆలోచన గొప్పది.